ఆయన పడుకొని ఉన్నాడు, అలాగే నేను పడి లేచినట్టున్నాడు. ఇప్పుడు నువ్వే మొదలు పెడతావు చెప్పకుండా అని వాళ్ళు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్న బ్లాగ్. ఈలోపు ఆయన స్టార్ట్ చేశాడు. ఏమి చేస్తుందా ఏంటో అడుగుదాం. హలో, ఏంటి బ్లాగ్ చెప్పవా? అసలు కనీసం లిప్స్టిక్ కూడా వేసుకోలేదు. వంట చేస్తున్నావు కదా, తానే బ్లాగ్ చేద్దాం. చెప్తే రెడీ రెడీ అవుతులే కానీ ఏం చేద్దాం. రిలీజ్ చేస్తావా ఏమి నిజంగానే? రికార్డ్ చేసేది అందుకే కానీ కాదు. ఎక్స్ అయితే బాయిల్డ్ కనబడ్డాయి. ఏం చేస్తున్నావు? ఇది నువ్వు నాకు కావాలని చేస్తున్నావు, నేను నీకు చెప్పకుండా చాలా బ్లాగ్ అందుకనే. ప్లీజ్ రెడీ అవసరం లేదు, నాచురల్ గా ఉంటాం ఇంట్లో. ఇట్లనే రెడీ చేస్తారా? ఎట్లా చేసినంటే పెళ్లి చూపులకి వెళ్తే వచ్చినట్టు చూస్తే వద్దు నైట్ అట్లే ఉంటది. షాపింగ్ బ్లాగ్ కాదు కదా రెడీ అయ్యి రావడం కదా కదా గుడ్డు. సరే చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి నిజంగా చెప్పు, ఏంటిది? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. అదేంటో చెబితే దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేస్తున్నాను చెప్పాను కదా వంట. టమాటా పప్పుకి పప్పు ఉడకబెట్టా, ఇది రైస్. ఓకే, ఎగ్స్ పులుసు చేద్దాం, టమాటా కట్ చేయాలి. పులుసు గిల్స్ అంటే జరుగు. ఏంటి నీకు ఒక 10 minutes ఎగ్ వైరల్ కర్రీ చేస్తా. నువ్వు ఇది రికార్డ్ చేస్తున్నా, ఏం చేస్తున్నావు చెప్పట్లేదు. ఎందుకు ఇది నాకు రివెంజ్? దానికోసం ఒక 4 వైర్లు కావాలి. ఎందుకు వైరల్ చేయాలి? ఒక్క నిమిషం, నీకేమేం కావాలి ఇంగ్రీడియంట్స్? కోడిగుడ్లు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, తగినంత ఆయిల్, ఉప్పు, 4 వైర్లు. వైర్లు ఎందుకు? వైరల్ చేద్దాం, వైరల్ చేద్దాం. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నేను పోతా ప్లీజ్, మనం వెళ్ళిపోదాం పద మేదాంశ్. వైరల్ వద్దా? వైర్లు ఇన్నే ఉండాలి ఇస్తాను. సరే ముందుగా ఏం చేయాలి సార్? పప్పు ఉడికిందా లేదా చూడు ఫస్ట్. నేను టమాటా పప్పు అనట్లేదు, అది చాలాసేపు అయింది చూడు ఒకసారి. నేను మంచిగా టమాటా పప్పు చేసి ఎగ్ ఫ్రై చేద్దామనేసి అనుకున్నాను. ఏంటి కన్నా నిజంగా నా పిచ్చి పిచ్చి చెయ్యకు. వీడియో రికార్డ్ చేసి మళ్ళీ పులుసు ఎందుకు? సరే ఎట్లా బాయిల్ ఉంది కదా అంటే పులుసు అంటే కొంచెం దగ్గరికి ఇట్లా, అంటే కొంచెం మరీ పులుసు కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం దగ్గరికి ఉంటుంది. 10 minutes లో హ్యాపీ చేసుకునేది చెప్తా. ఇప్పుడు ఇది నా వ్లాగా నీ వ్లాగా? ఎందుకు నన్ను ఇట్లా ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఎగ్స్ పీల్ చేసుకోవాలి, లేదంటే అట్లే వేసామనుకో కురికేటప్పుడు గుచ్చుకుంటే. పప్పు కూడా తాలింపు వేసేసేయి మరి. ఇక నువ్వే అన్నం ఆన్ చేసేస్తారా? చిన్న చిన్న నేను చేసుకోవాలా? హరిణి హరిణి నాన్న వంట చేస్తున్నారంట. మనం భయపడకుండా మనం కూడా తినాలి కదా. పప్పు ఇప్పుడు పప్పు వండాను కదా, లైక్ టమాటా పప్పు, పచ్చిమిర్చి, టమాటా వేసి, సో దాంట్లో పచ్చిమిర్చి రాకుండా కొంచెం పప్పు పక్కకు పెట్టేసి అన్నం వండేసి ఉప్పు వేసేసి నలిపేసి మేదానికి పెట్టేస్తా. పప్పు అన్నం. నేను ఎగ్స్ ఒలుస్తున్నట్టు చూడండి. వామ్మో, ఈ ఎగ్స్ పీల్ చేసుకునే లోపు నేను పప్పు తాలింపు కూడా వేసేసుకుంటున్నా. అయితే మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకున్నారు కదా, సింపుల్. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, అంతే. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని ఇట్లా హాఫ్ స్లైస్ చేసుకోవాలి, ఏమంటారు హాఫ్ మూన్ చేసుకోవాలి. నేను పప్పు తాలింపుకి ఫస్ట్ ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసి వేసేసి దాని తర్వాత వెల్లుల్లి తాలింపు దినుసులు మళ్ళీ ఇంగువ వేసి తాలింపు వేస్తాను అన్నమాట. ఇది పప్పు. అన్నం కూడా వండేసాను. మా ఆయన ఏదో చేస్తున్నారు కదా వైరల్, లేదు అది తిందామని. దొరకలేదు ఎక్కడో పెట్టారు. ఇప్పుడు వైర్లు వేస్తావా అందులో? వైరల్ అంటే ఇచ్చాను అనుకుంటున్నావా? ఎట్లా అనిపిస్తున్నాను నీకంటే? నేను రెడీ అవ్వకుండా అట్లే వచ్చావు. నువ్వు కావాలని ఇవాళ రివెంజ్ వ్లాగ్ చేస్తున్నావు, నాకు ఏం పర్వాలేదు. ఎలా ఉన్నా గర్ల్స్ అందరూ బ్యూటిఫుల్ గానే ఉంటారు. ఇంట్లో రోజు
ఇంట్లో రోజు రెడీ అయ్యి వంటలు చేయరు కదా, ఓవర్ యాక్షన్ చేయరు. ఇలా ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న వాటిని ఇది ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆయన చేస్తారు, నేను చూస్తా. ఓ షిట్, ఆన్ చేయాలా? ఏమేస్తున్నారు మీరు? ఆయిల్, ఎగ్కి అది కూడా బాగుంటుంది కదా. సరే ఏదో ఒకటి మీ ఇష్టం. ఎగ్ అండ్ ఆలూ ఫ్రైస్కి ఇవి చాలా బాగుంటుంది అన్నమాట. సర్సోం కా తేల్ కొంచెం అది వేసారు మా ఆయన. ఇవి ఉన్నా లేకపోయినా పర్వాలేదంటే, బట్ అది ఉంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి. అది హీట్ అయిన తర్వాత పొరుగుడు దండాలి, ఉల్టా తిప్పి కాదు. ఈ ప్రాసెస్లో ఆ చందమామ ఉడిపోయిన కంగారు పడకండి, పక్కకు పెట్టుకోండి. అంతేనా? ఇలా బాగుంటున్నా చూడడానికి, ఫ్యామిలీ అంతా. నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కాదు. పెట్టు, ఇక్కడ పెట్టారు కదా. ఇక్కడ లైట్గా ఆగిపోయింది నాకు మా ఆయన వల్ల. ఈ టైంలోనే కొంచెం వేసేస్తాను. పసుపు కూడా కలర్ఫుల్గా ఉంటుంది. దిస్ సో గ్రేట్ కన్నా. అన్నిట్లో కరివేపాకు వేస్తాడమ్మా, కుప్పలు కుప్పలు. బాగుంటుంది. తినే వరకు కరివేపాకు ఆమ్లెట్ కూడా నువ్వు చేయలేదు కన్నా ఛానల్లో. ఇప్పుడు నా కళ్ళు గురించి ఎవరు అడగలేదు. కరివేపాకు తింటే మంచిది, మంచిగా గోల్డెన్ ఫ్రై వదిలేస్తే ఇవన్నీ ఇప్పుడు తిప్పండి. వావ్, ఇలా స్టార్టర్ లాగా తినేయచ్చు కదా కన్నా. స్టార్ట్ చేయగానే కాదు, కొంచెం మధ్యలో ఉన్నప్పుడు. స్టార్టర్ లాగా అంటే స్టార్ట్ చేసిన వెంటనే అని కాదు. నీతో అందుకే అందరూ వ్లాగ్స్ చేయమని అడుగుతూ ఉన్నారు కన్నా. నువ్వు నన్ను ఏడిపిస్తూ ఉంటావు కదా వ్లాగ్ అంతా. బాయ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రై చేసిన ఎగ్స్ ని ఇలా పక్కకి తీసి పెట్టుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసిస్తాం, ఫస్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి. ఇది కొంచెం అయ్యాక ఇస్తాం, కొంచెం వేగాక కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా అయిపోతుంది. అదే ప్యాన్ లో మిగిలిన ఆయిల్ తోటి, కొంచెం ఆయిల్ కూడా కలుపుకున్నాం ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేస్తాయి కదా, వాటి వరకు చెప్పేలా. కానీ ఇలా చూస్తే భలే ఉంది కదా, తింటే కూడా బాగుంటుంది. అది మేము చెప్పాలి తిన్నాక. బాగుంది కాబట్టి చూడు. ఉల్లిపాయలు కాసేపు అట్లా ఏగనిద్దాం. ఓకే, ఇది ఎగుతున్నప్పుడే కొంచెం ఏమేస్తావు? పచ్చిమిర్చిసా? చిల్లి పచ్చి వేద్దాం అనుకున్నా, నువ్వు ఈలోపు సరిగేసా. నేను చేద్దాం అనుకుంటే వచ్చి నువ్వు వంట అంతా కెలికేసి నువ్వేం చెప్తావు? ఎప్పుడు నువ్వే చేస్తున్నావు, బోరింగ్ అనేసి అన్నావు. ఆయన పడుకున్నాడు రా, ఐ మీన్ ఆడుతున్నాడు, రూమ్ లో ఆడుతున్నాడు. రూమ్ లో ఏం చేస్తున్నావు చూపిస్తా. ఏడి రూమ్ లో? అక్కడ చూడండి ఆయన ఏం చేస్తున్నావు రూమ్ లో. నువ్వు ఎందుకు టీవీ అవన్నీ మారుస్తున్నావు? ఆయన ఇక్కడ చిల్ అయ్యి రిలాక్స్ అవుతున్నాడు మేము వంట చేస్తుంటే, ఆల్ఫాబెట్స్ చూస్తూ. ఈ పిల్ల ఎక్కిపోయిందో మాకు తెలీదు. మేము వెళ్ళొచ్చేలోపు ఏమో వేసేసాం సీక్రెట్ రెసిపీ. ఏం లేదు, జస్ట్ పసుపు. అత్తయ్య ఏం పెట్టారు? పచ్చడి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. అది ఏంటి మన ఇంట్లో ప్లేట్లు లేవు, పెద్ద ప్లేట్లు తింటే తిన్నట్టుంది. అదే ప్లేట్ చూడు ఒకసారి శివ. ఆ చిన్న ప్లేట్ లోనే ఈ కొంచెం కొంచెం ఒక్కొక్క ముద్ద కలుపుకుంటూ తింటారు. ఏంటో మా ఆయన గొట్టాలు అడిగారండి. ఈ డబ్బాలో మొన్న మిగిలిన నేను ఈ డబ్బాలో వేసి పెట్టా. ఇప్పుడు సౌండ్ కూడా చూడండి, ఇగోండి. నాకు కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నా.
కొంచెం పచ్చిగా ఉండగానే వేసుకోవాలా? పచ్చిగా ఏం లేదు, అది కనపడుతుంది అట్లా. అంటే నాట్ ఇట్లా ఎర్ర చేగాక కాదు, రెండు కలిపి ఎగుతాయి. లేదంటే అదొకసారి ఇదొకసారి అన్నది అనుకో, అది ఓవర్ బర్న్ అవుతుంది, ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది. నా అవతారం అస్సలు బాగాలేదు. అయినా మా ఆయన ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేసింది కాబట్టి నేను ఇంకా సరే మాట్లాడుతున్నా. ఇదేంటంటే నాకు వంట వచ్చు, నేను చాలా బాగా వంటలు చేస్తా. కానీ అంటే రివెంజ్ కోసం మా ఆయనతో అప్పుడప్పుడు చేయించుకుంటుంటా. కాకపోతే ఇవాళ సర్ప్రైజింగ్ గా నేను వంట చేసే దాంట్లో మా ఆయన వంట చేస్తున్నారు. మంచిగా నేనే తిన్నాను. పొరుగు తీసుకున్నావు చేయనా కన్నా మంచిగా. శివ నాకు ఒకసారి చూపిస్తే నెక్స్ట్ టైం నేను బాగా చేస్తాను అన్నమాట. చూసి ఎగ్గుదాల్ చేసాం, రెసిపీ కూడా చేసాం, మటన్ దాల్చనా. ఇట్లా ఎవరైనా తింటారా మేధాంశ్ ప్రపంచంలో? ఇదేంది అమ్మో, ఏం చేస్తున్నాడు అత్తయ్య వాడు? వాడిని చూసుకోవడానికి అత్తయ్య కూడా ఇక్కడే కూర్చొని తింటుంటే ఏం తింటున్నావు? హలో ఏమేసారు? వైట్ వేరే గిన్నెదేవాలండి, పర్లేదు పర్లేదు. కనిపించట్లేదు అంటున్నారు అత్తయ్య మీరు వాడికి. ఆయన ఎక్కడున్నా ఏడతాడు ఒక్కొక్క చేయితోటి. అత్తయ్య వాళ్ళ రూమ్ లో ఈ బెడ్షీట్ చూసి శివ ఏమని లుంగి లుంగి బాగుంది కానీ చెక్స్ ది. అదేం తినడం రా, ఏం తినడం రా? వద్దు, ఇది మొన్న అచ్చి చేసిన గోంగూర పచ్చడి. కాకపోతే ఉల్లిపాయలు వేసి అప్పటికప్పుడు తినేస్తాము, ఉల్లిపాయలు వేయకుండా ఇలా పెడతారు. అదే చాలా బాగుంది. ఇవాళైనా శివాకి చెప్తా వెళ్ళి. శివ అట్లా గోంగూర పచ్చడి ఒక ముద్ద పెట్టారు, చాలా బాగుంది. నువ్వు కూడా ఒక ముద్ద తిందా. వెంటనే కుళ్ళు అత్తయ్య నాకు పెట్టారని చెప్పి కుళ్ళు. నువ్వు కుళ్ళు శివ, శివ పిచ్చి పిచ్చి చేయవద్దు. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. ఎలా ఉంది? 2-3 రోజుల తర్వాత బాగుంటది గోంగూర పచ్చడి. నాకు ఇవాళ చాలా నచ్చింది చేసిన దానికంటే. గోంగూర పచ్చడి, మామిడికాయ పప్పు ఇట్లాంటి నెక్స్ట్ డే ఒకసారి మీరు చేయండి అయితే గోంగూర పచ్చడి. హే వావ్, మేము అటు వెళ్ళి ఒక గోంగూర ముద్ద తినొచ్చు లోపు. నైస్. వద్దు వద్దు, నువ్వు ఎలా చేయాలనుకున్నావు అలా చేయి. ఏం చేస్తున్నావు? ఆ శ్రీరచ్చ సాస్ ఎందుకు? ఇది మనకి సూపర్ మార్కెట్ లో స్విగ్గీలో దొరికేస్తుందండి. లేకపోతే కారం వేసుకోండి. మా ఆయన ఇలాంటివి ఏవేవో చేస్తున్నారు. డార్క్ సోయా సాస్, ఇది కూడా డార్క్ సోయా సాస్ కనుక ఫస్ట్ ఉన్నది రెగ్యులర్ వాడేసేయాలి కదా, మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయడం. నాకు అర్థమైంది, నువ్వు ఎగ్ 65 చేస్తున్నావు. కాదు 65 ఏం లేవు, కొన్ని వైరల్ ఎగ్ చేస్తున్నావు కానీ వైర్లు లేకుండా. బాగుంది, ఇలా చూస్తే వెంటనే తినాలనిపిస్తుంది. హరిని కొంచెం నేను ఇప్పుడు వాటర్ వేసి ఒకసారి కిందికి రా. గోంగూర ముద్ద పెడుతున్నారు. తినేటప్పుడు ఆనియన్స్ కొంచెం తగలాలి కదా, కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కావాల్సిన కొంచెం, ఎందుకంటే శ్రీరాశి వేసాయి కాబట్టి ఇది ఎక్కువ వేయను. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ మావేసి తినాలా? ఫస్ట్ వరకు వద్దు, ఇవ్వాలి. ఎగ్ అంటే ఒకటి టేస్ట్ చేస్తారని అడుగుతున్నాడు అత్తయ్య. ఇప్పుడే వెళ్ళిపోతారు అత్తయ్య, ఆయన చాలా బిజీగా. చూడండి తిన్నాడు, మళ్ళీ పెట్టా. మేధాంశ్ ఇప్పుడు టీవీ అడగట్లేదే. అడగట్లేదా? బిజీ ఉన్నాడు తినడంలో. హరిని ఇది చూడు ఒక్కసారి. ఈ పైన నుంచి నన్ను ఏంటమ్మా అని విసుకుంటూ ఉంది. నానమ్మ పిలుస్తున్నారు. మా ఇంట్లో కాంజరింగ్, జాంబీ అన్ని కలిపి వచ్చాయండి. ఇదిగోండి ఇదిగోండి, వస్తుంది వస్తుంది.
a very good girl. Send me your teacher, my dear brother. నానమ్మ నాకు నాన్నకు కూడా తినిపించారు ఇప్పుడే. అమ్మా నైస్. చాలా బాగుంది. ఓకేనా? చాలా బాగుంది. ఇప్పుడు వీటిని మళ్ళీ ఇందులో పెట్టేద్దాం. తిప్పి ఇప్పుడు ఆ సోయా సాస్ అవి లేకపోతే కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. జనరల్ గా ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితో చేసుకోవచ్చు. చిల్లీ సాస్ లేదంటే చిల్లీస్ పచ్చిమిర్చి పేస్ట్ లాగా పట్టేసి పచ్చిమిర్చి మీరు అది ఉంటుంది కదా మిషన్ అందులో తరిగేసి వేసుకోవచ్చు. అందుకే నాకు అప్పుడప్పుడు నువ్వు ఇలా సర్ప్రైజింగ్ గా వంటలు చేయాలి కన్నా. సర్ప్రైజ్ ఏమవుతుంది? వంట కిచెన్లో కనబడితే వంట చేస్తామని తెలిసిపోదు. చేయాలి, నువ్వు చేయాలి, ఈ వీడియో చూసే వాళ్ళు వాళ్ళ వైఫ్ కోసం హెల్ప్ చేయడానికి చేయాలి. అప్పుడే బాగుంటుంది. నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారు ఇట్లాంటివన్నీ చేసాం మా ఇంట్లో. మళ్ళీ సాటర్డే సండేలు కూడా ప్రశాంతంగా ఉండట్లేదు అనుకుంటారు. తగిలిందా అని నాన్న ఏదో వైరల్ ఎగ్ చేశారు కానీ వైర్స్ వేయలేదు. వైర్ లేకుండా 4 వైర్స్ కావాలి. అదే నాన్న చేసే రెసిపీ పేరు వైరల్ ఎగ్ అంట, కానీ దానికోసం 4 వైర్స్ కావాలి. తీసుకొచ్చేస్తే 4 సార్లు పెట్టేద్దాం. వైరల్ ఎగ్ అయిపోతుంది. భయపడ్డది కోలుకోలేదు ఇంకా షాప్ నుంచి. ఇట్లా అంటూ ఉంటే దగ్గరికి అవుతూ ఉంటుంది, దీనికి పట్టుకుంటూ ఉంటుంది. లేదంటే మనం పట్టుకోవడానికి రాదు. ఇప్పుడేంటి 4 గొట్టాలు వేయించాలా నీకు? లేకపోతే తిండు చాలా మొండి చేస్తాడు. నువ్వు తిను అనేసి అలిగి కూర్చుంటాడు ఏంటో కొత్త పెళ్లి కొడుకు లాగా. గోంగూరేనా? పిచ్చి పిచ్చి కేకు గోంగూర ఎగ్గు పాలక్ ఎగ్గు మనోడు చేస్తా అన్నాడు. ఏం చేయలేదు. వాడు చేయలేదు. నేను నెక్స్ట్ నేనే చేస్తాను నీకు పాలక్ ఎగ్. సరే మండే చేస్తా నీకు పాలక్ ఎగ్ బాక్స్ లోకి. ఓకేనా? పాలక్ ఎగ్ చపాతి. ఓకే మండే ఓకేనా? దాని తిప్పాక ఇలా ఉంది. చాలా బాగుంది శివ. ఇప్పుడు బంద్ చేసుకొని 5 నిమిషాల్లో నేను ఒడియాలు ఏం చేయాలి అంతే. ఎగ్గు కరకరలాడుతుంది చూడండి. పకోడీ కాదు కదా చేసింది. ఓకే నేను సేమ్ ఎవ్రీడే అదే కోరుకునేది అన్నత్య. ఇప్పటికి అదే కోరుకుంటా. ఎవరిద్దరు? మీ ఇద్దరికి అన్ని నేను చేసి పెడుతుంటే అనాలి. నిజం అనుకుంటారు ఎవరైనా కాదా? ఎప్పుడో ఒకసారి చేస్తావు అమాసా పుణ్యానికి. లేకపోతే నీ అలకలు తీర్చడానికే సరిపోతుంది. అదే కాంగా ఎలక దంచి ఫ్రై చేస్తారా? అలక 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 నేను ఎలక అనుకున్నాను. మొన్నటి వెయిట్ చేసి ఇచ్చేది. అదే తీస్తే తిను నువ్వు అని అంటున్నాడు నాతో. వెయిట్ చేసి పెడితే ఏం తెలుస్తుందిరా? తెలుస్తుంది. ఎట్లా వంటరాను అనుకున్నావా? మంచి కలర్ రావాలమ్మా. నువ్వు కాదు కొట్టాలి. కాల్ని కొంచెం కాల్ని నేర్చుకోవాలి. లైట్ బ్రౌన్ రావాలి. మొత్తానికి వంట నేర్చుకుంటున్నావు. సేమ్ అదే చెప్పాను. రివెంజ్ అంటున్నాడు. అదే నేను సడన్ అందుకే అదంట. అంటే ఇంట్లో కూడా పట్టు చీర కట్టుకొని మళ్ళీ నగలు వేసుకొని వండుతారేమోనని. ఒక ఎపిసోడ్ నేను అట్లే చేస్తాను నీకు. పట్టు చీర కట్టుకొని మొత్తం ఇట్లా నగలు వేసుకొని శివ ఇది నీకోసమే అని చెప్పి 10 సార్లు మెన్షన్ చేసుకుంటే అదే ఈసారి మనం ఇప్పుడు అట్లా చెప్తే నాకు పూర్ణాలు తినాలనిపిస్తుందా? దొరుకుతాయా మనకి ఏదైనా స్వీట్ షాప్ లో? ఎందుకు గొట్టాల మధ్యలో నీకు స్టఫింగ్ పెట్టిచ్చేస్తా. అట్లా అనిపించింది పూర్ణాలు తినాలని. ఇప్పుడు అది అవుతుంది. ఒకరోజు చేసుకుందాం. కాలని ఇది శివ ఫేవరెట్. అది విరగ్గొట్టేసినా బాగుంటది ఎందుకంటే మొత్తం నీట్ గా అవ్వని. అది కెమెరా ఆన్ ఉంది పక్కన అదే ఉన్నారు కాబట్టి కామ్గా ఉన్నా శివ. లేదా పక్కకి లేడి చేద్దాం. చాలు రెండే అప్పుడు అది ఎంచుతా. ఏంటయ్యా మీ ప్లేట్ డెకరేషన్? వీకెండ్ కదా అందుకే ప్లేట్ ఇది పెట్టుకున్నా. ఓకే ఇప్పుడు ఇట్లా వేసుకొని మా ఆయన తింటారని అనుకోకండి. ఫస్ట్ అయినా నాకే తినిపిస్తా. ఇది టేస్ట్ చేసాక ఇంకొక ఐడియా కూడా వచ్చింది. ఏంటి? మళ్ళీ ఏం వేస్తావు అందులో? ఈ ఎగ్స్ పక్కన పెట్టేసి ఓన్లీ ఇది చేసుకొని ఎగ్స్ బీట్ చేసి వేస్తావా? దాంట్లో ఇది కలిపి అప్పుడు
వేయాలి పెన్నం మీద. బాగుందా? చాలా బాగుంది. అయితే యమ్మీ. పప్పు నేనే చేశాను ఫ్రెండ్స్. అందుకే ఈ పప్పు నేనే చేశాను. ఈ ఆవాలు నేనే వేసాను. ఈ వడియాలు నేనే వేయించాను ఫ్రెండ్స్. ఈ వడియాలు కూడా నేనే వేయించాను. ఇప్పుడు ఎట్లా తినాలంటే నువ్వు జస్ట్ అమేజింగ్ ఉంది. ఇంకో అదే ఇంకో కాంబినేషన్లో పప్పానం మెత్తి తీసుకోద్దు. ఎగ్ టేస్ట్ చేసాము. ఎగ్ డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చింది. మా ఆయన చేశారని కాదు, ఇది చాలా సింపుల్ కాబట్టి బ్యాచులర్స్ పిల్లలు కూడా చేసుకోవచ్చు కాబట్టి బాగుంటుంది. ఇది యాక్చువల్లీ 65 లాగా కూడా బాగుంటుంది. చాలా బాగుంది. అది నీకు కూడా తినిపించవచ్చు కాబట్టి. ఎలా ఉంది? ఎలానే ఉంది. అవునా? ఇదిగో బాప్ 10 నంబర్, బేటీ 100 నంబర్. నిజంగా చాలా చాలా బాగా వచ్చింది అనమాట. డెఫినెట్లీ ట్రై చేయండి. ఎండింగ్ చెప్పు నువ్వు, నేను తినేలోపు. అదే క్లైమేట్ మారిపోయింది, ఎండ లేదు అని చెప్పేసి. మీకు కానీ మా వైరల్ ఎగ్ వితౌట్ వైరల్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా తినండి. చాలా చాలా బాగుంది. బికాస్ దిస్ ఇస్ వెరీ ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో చేసుకునే రెసిపీ కాబట్టి సోయా సాస్, చిల్లీ సాస్ లేని వాళ్ళు ఏం కంగారు పడకుండా ఆ పచ్చిమిర్చిని కాస్త మిక్సీలో కచ్చపచ్చగా నూరేసి వేసేస్తే చాలా బాగుంటుంది. సో ట్రై చేసి మాకు నెక్స్ట్ టైం తెలియజేయండి ఎలా వచ్చిందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. సో చాలా డౌట్స్ కూడా ఉంటాయి కదా, ఎప్పటి నుంచో ఈ Q&A చేయండి అని అడుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో అన్సీన్ పిక్చర్ ఏదో అని వచ్చింది, కొలాబ్ ఫ్రమ్ ఏదేదో. సో ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు అన్నిటికీ కాకపోయినా మ్యాక్సిమం ఒక 10 minutes ఎంతవరకు అవ్వగలుగుతుందో అంతవరకు నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఐ వాంట్ టు డూ దిస్ అలోన్గా అనమాట. ఇప్పుడు శివ ఉంటే శివ నాతో సగం డిస్కషన్ సరిపోతుంది నాకు శివకి. సో అందుకే ఇద్దరం కాకుండా ఇది సోలోగా చేస్తున్నాను. ఫస్ట్ ఎవర్ Q&A ఇన్ ఆర్ యూట్యూబ్ ఛానల్.